ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి క్రియేటివిటీ వ్లాగ్స్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా కంపల్సరీ క్లిక్ చేస్తే నా అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. పిజ్జా పిల్లల ఫేవరెట్ స్నాక్ ఐటమ్ కదండి. వెజ్ పిజ్జా, చికెన్ పిజ్జా, పన్నీర్ పిజ్జా, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లోని పిజ్జాస్ పిల్లలకి చాలా ఇష్టపడతారు కదండి. సో ఈరోజు పిల్లలకి ఎంతగానో ఇష్టమైన చికెన్ పిజ్జా ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. యాక్చువల్లీ మా పిల్లలు ప్రీవియస్గా చాలాసార్లు నన్ను పిజ్జా చేయమని అడిగేవారండి. అయితే ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకొని నేను ట్రై చేయలేదు. అయితే లాక్డౌన్లోని బయట ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ లేక ఇంట్లోనే ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే చాలా బాగా వచ్చింది. చాలా యమ్మీ అండ్ టేస్టీగా కూడా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి కూడా నేను బయట ఆర్డర్ ఇవ్వడం మానేశానండి. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. నాలాగే మీరు కూడా ఈ వీడియో అంతా ఫుల్గా వాచ్ చేసి ట్రై చేసి చూడండి. మీరు కూడా నెక్స్ట్ టైం బయట ఆర్డర్ ఇవ్వడం అయితే మానేస్తారు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి క్రియేటివిటీ వ్లాగ్స్. ఇంట్లోనే ఈజీగా చికెన్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవాలి. పిజ్జా బేస్ ప్రిపరేషన్కి డ్రైడ్ ఈస్ట్ కావాలండి. ఇన్ కేస్ ఈస్ట్ లేకపోతే కర్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ మెజర్మెంట్తో 2.5 టీ స్పూన్స్ ఈస్ట్ని నేను ఒక బౌల్ తీసుకుని అందులో వేస్తున్నాను. నెక్స్ట్ ఇది పిజ్జా సీజనింగ్ అంటారండి. ఇది కూడా 1 టీ స్పూన్ మెజర్మెంట్ నేను అందులోని వేస్తున్నాను, ఆ బౌల్లోని. నెక్స్ట్ 1 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ యూస్ చేస్తున్నానండి. సాల్ట్కి 1/2 టీ స్పూన్ సాల్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వామ్ వాటర్, కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని 1/2 కప్పు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక క్యాప్తో క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు దీన్ని అలా పక్కన పెట్టుకోవాలండి, డిస్టర్బ్ చేయకుండా. నెక్స్ట్ పిజ్జా బేస్ కోసం డౌ ప్రిపేర్ చేసుకోవాలి. 1/2 కప్ మెజర్మెంట్తోని 1.5 కప్ మైదాని నేను ఒక బౌల్లోని వేసుకుంటున్నాను. 10 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్ని ఈ డౌలో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో బాగా కలుపుకొని ఒక రౌండ్ బాల్ లాగా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. పిజ్జాకి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చాలా హెల్దీ కూడా. నెక్స్ట్ దీని మీద ఒక వెట్ క్లాత్ పరుచుకొని దానిపైన లిడ్తో కవర్ చేసుకొని 1 అవర్ పాటు డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి. పిజ్జా బేస్ మీద చికెన్ టాపింగ్ కోసం నేను ఇక్కడ 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ ఈ స్పైసెస్ అన్నీ కూడా మన చాయిస్ తగ్గట్టు వేసుకోవచ్చు. కుమిన్ పౌడర్, జీలకర్ర పొడి అది 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ధనియా పౌడర్,
కొరియాండర్ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ మసాలా కావస్తే చికెన్ మసాలా, లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. కర్డ్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 to 15 minutes పడుతుందండి ఇదంతా కూడా ఫ్రై అవ్వడానికి. ఒక 15 minutes తర్వాత మన చికెన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పిజ్జా మీద టాపింగ్ కోసం నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్, టొమాటోస్ ఇలా ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది పిజ్జా సాస్ అండి. ఇన్కేస్ లేకపోతే టొమాటో కెచప్ కూడా యూజ్ చేయొచ్చు. పిజ్జా చీజ్ నేను ఇక్కడ చిన్న చిన్న బ్లాక్స్ కింద తీసుకున్నాను. వన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మన డౌ చూసుకుంటే చూసారా వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మనం బేకింగ్ కోసం ట్రే రెడీ చేసుకుందాము. ఆలివ్ ఆయిల్తోని ట్రే అంతా కూడా గ్రీస్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆలివ్ ఆయిల్ లేకపోతే మామూలు రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. గ్రీస్ చేసుకోవాలండి ట్రేని. నెక్స్ట్ డౌన్ అంతా కూడా దాని మీద ప్లేస్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తో. నేను ఇది ఓటీజీలో చేస్తున్నాను. అవెన్ ఉన్నవాళ్ళు అవెన్లో కూడా చేసుకోవచ్చు, బయట స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు అండి. ఇలా డౌ అంతా కూడా మనం ట్రే మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఈవెన్గా వచ్చింది కదా. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని డౌ మీద అంతా కూడా ఇలా హోల్స్లో పెట్టుకోవాలి. దీనివల్ల మనం పైన టాపింగ్, సాస్ ఇవన్నీ ఏం స్ప్రెడ్ చేసినా సరే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది డౌ అంతా కూడా. ఇది పిజ్జా సాస్ అండి, దీని మీద స్ప్రెడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ పిజ్జా సాస్ లేని వాళ్ళు టొమాటో కెచప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా సాస్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 లేయర్ పిజ్జా చీజ్. ఇవి నేను క్యూబ్స్ లాగా ఏవైతే తీసుకున్నానో చిన్న చిన్న క్యూబ్స్ లాగా అదంతా కూడా సాస్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. మనకి ఎంత కావాల్సిన అంత చీజ్ వేసుకోవచ్చండి. చీజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే చీజ్ ఎక్కువ మనం యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్ బట్టి. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం చీజ్, సో నేను చీజ్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పిజ్జా చీజ్ సీజనింగ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. పిజ్జాకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ టాపింగ్ కోసం చిల్లీ ఫ్లేక్స్ కూడా, ఇది మన ఇంట్లోని రెడ్ చిల్లీస్ ఉంటాయి కదండి, అవి జస్ట్ అలా బ్రేక్ చేసి అవి యూజ్ చేయొచ్చు. స్పైస్ ఎక్కువగా వద్దనుకుంటే ఇవి అవాయిడ్ చేయొచ్చు.
నెక్స్ట్ టొమాటోస్, క్యాప్సికమ్ కూడా నేనైతే ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. ఎల్లో క్యాప్సికమ్ ఇంకా రెడ్ కలర్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. మనకు నచ్చినవి అన్నీ యూజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన టాపింగ్స్ ఏవైనా సరే మనం యూజ్ చేయొచ్చు. కలర్ఫుల్గా మన పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. కొంతమంది ఆలివ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న చికెన్ కూడా దాని మీద స్ప్రెడ్ చేశాను. మళ్ళీ ఇంకొక లేయర్ క్యాప్సికమ్, టొమాటో అండ్ ఆనియన్స్తో లేయర్ చేస్తున్నాను, స్ప్రెడ్ చేస్తున్నాను. మళ్ళీ పిజ్జా సీజనింగ్తో మళ్ళీ దాని మీద స్ప్రెడ్ చేస్తున్నానండి. నాకు ఎక్స్ట్రా చీజ్ మా పిల్లలకి ఇష్టమని చెప్పాను కదా, అందుకు నేను ఇంకా ఎక్స్ట్రా చీజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, పిజ్జా చీజ్. ఇన్ కేస్ చీజ్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఇలా లాస్ట్లో అవాయిడ్ చేయొచ్చు. సో ఇదండి మనం ఇలాగా రెడీ చేసుకున్న మన టాపింగ్స్, పిజ్జా టాపింగ్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా, గ్రీన్, ఆరెంజ్, వైట్ అన్ని కలర్స్తో. ఇప్పుడు మనం ఓటీజీని ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఫస్ట్ నేను టెంపరేచర్ 200కి సెట్ చేశాను. సెలెక్టర్ తర్వాత 2 రోడ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 10 minutes పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిపోయిన తర్వాత ట్రేని ఓటీజీలో పెట్టి సేమ్ టెంపరేచర్ అండ్ ప్లేస్మెంట్ అండి. ఓన్లీ టైమింగ్ వచ్చేసి ఇంకొక 10 minutes ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అంటే టోటల్ 20 minutes అండి పిజ్జా బేకింగ్కి. సో ఈ 20 minutes తర్వాత యమ్మీ టేస్టీ పిజ్జా రెడీ. చాలా కలర్ఫుల్గా, ఆయిల్ కూడా చూడండి బయటికి తేలుతూ చాలా గ్రీజీగా చాలా బాగా కనబడుతుంది కదా, కలర్ఫుల్గా ఉంది. మెయిన్గా మంచి ఫ్లేవర్ కూడా, మంచి స్మెల్ వస్తుంది. ఈ పిజ్జా సీజనింగ్ తర్వాత ఈ చీజ్ ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ అండి మన పిజ్జాకి. ఇప్పుడు పిజ్జా కట్టర్తోని కట్ చేసుకొని మీకు చూపిస్తాను. వావ్, నైస్ కదండి. మనది పిజ్జా బేస్ విత్ తర్వాత వాల్యూమ్ కూడా బాగా ఇంక్రీజ్ అయిందండి, చాలా బాగా వచ్చింది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మనకి చికెన్ కావాల్సి చికెన్, ఇన్ కేస్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్తో కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా బాగుంటుంది. వెరీ యమ్మీ అండి, వెరీ నైస్. చాలా కలర్ఫుల్గా ఉంది. ప్రీవియస్గా పిజ్జా బేస్ బయట రెడీమేడ్గా తెప్పించుకునేదానండి, కానీ అయితే ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాను. పిజ్జా ఎగ్జాక్ట్గా బయట రెస్టారెంట్స్లో ఉన్న టేస్ట్ అండ్ ఫ్లేవర్ లాగే ఉంటుందండి. ఏమాత్రం కూడా తేడా ఉండదు. ఎందుకంటే మనం మ్యాక్సిమమ్ బయట రెస్టారెంట్స్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే మనం పిజ్జా కూడా యూజ్ చేస్తున్నాము ఇంట్లోని. సో టేస్ట్ కూడా చాలా యమ్మీగా అండ్ డెలిషియస్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి.